అయ్యా, మీ యొక్క నామము ఇక వృత్తాంతము ఈ సభ మందిరానికి విన్నవించు. నా యొక్క నామం తెలుపమంటా? అవును. నా యొక్క నామము గుబడనేని వాడను. మేము శృంగవేపురములో ఉండేవారము. నా యొక్క భార్య సరళాయన నామం కలది. ఇక్కడికి వచ్చిపోయే వారను గంగ దాటించుటకై నావనపు చెల్లేవాడని. ఇదే మా జీవనాధారము మరియు నేను రామభక్తుడను. ఎప్పుడో వెళ్ళాము చేపల ముచ్చడని, ఇంకా రావట్లేదు. ఎక్కడ ముచ్చడేస్తుందో ఏమో. చేపలు 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 అమ్మ చేపలు పడరా? అన్ని చేపలు ఉన్నాయి. మీకు ఏం కావాలి? ఏం కావాలి చెప్పుర్రి. అవి అయిపోయినాయి. నా భర్త వెళ్తాను, నేను పోదన్నా. చేపలు చేపలు మొగడు వెళ్తాడు. చేపలు చేపలు ఏమే సరళా, ఎక్కడున్నావే? త్వరగా రా. జై శ్రీ రాజరామచంద్ర మహారాజ్ కి వచ్చి తిని సరళ దేవిని దరదోన దను వచ్చి తిని సరళ దేవిని దరదోన దను ఎత్తినట్టి మోహనాకిని దరదోన దను ఎత్తినట్టి మోహనాకిని దరదోన దను వచ్చి తిని సరళ దేవిని దరదోన దను వచ్చి తిని సరళ దేవిని దరదోన దను అంచరంగుల సీర కట్టిని నిలువైన పట్టు 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 అంచు సమ్ము నేను దొరికింది నిలువైన మంచి 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 వచ్చి తిని సరళ దేవిని గరలోన నెను వచ్చి తిని సరళ దేవిని గరలోన నెను పదియే దైవము నాకు పదియే సర్వము నాకు పదియే దైవము నాకు పదియే సర్వము నాకు పది సేవ చేసినాను నిరతము ఈ వేళలోన పది సేవ చేసినాను నిరతము ఈ వేళలోన వచ్చి తిని సరళ దేవిని గరలోన నెను వచ్చి తిని సరళ దేవిని గరలోన చెలిమని అమ్మా మీ యొక్క నామం తెలుపు. నా యొక్క నామం తెలుపమంటువా? నా యొక్క నామం సరళాయన గౌరవం. నా యొక్క భర్త గుహుడు. మాది శృంగవేపురము. మేము రామభక్తులము. అదేగాక మమ్మల్ని గంగపుత్రుడు అని కూడా అంటారు. అమ్మా, చేపలు అన్న అమ్ముడు వేరే. నా చేపలు అన్న అమ్ముడు వేరే. ఒకటి ఉంచాము నా గ్రామంలో. నేను అన్ని అమ్ముకున్నా. ఒకటి ఉంచాము. లేవు లేవు. ఈ అమ్మాయి యొక్క పరిచయం చిన్నగా. ఈ అమ్మాయి కూడా మామూలు అసాధ్యురాలు. మనకు అతి చిన్నతనంలో నుంచి వేషాలు వేస్తుంటుంది. వీళ్ళ కుటుంబం కూడా కళాకారుల కుటుంబం. వీళ్ళ అన్నయ్య కూడా
నారదుని వేషం వేశాడు. ఈ అమ్మాయి మనకి ఇంతకు ముందు రాముడు వేషం వేసినారు. ఇప్పుడు పొద్దున పరశురాముడు, రాత్రి తర్వాత ఋషశృంగుడు, విశ్వామిత్రుడు ఇట్లాంటి పురుష పాత్రలు ధరించి అమ్మాయి కూడా పురుష పాత్రలో ఉంటూ మళ్ళీ ఇప్పుడు అమ్మాయి పాత్రలో వచ్చింది. ఈమె ప్రస్తుతము బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంటుంది. చిన్నప్పటి నుంచి వేషాలు వేస్తుంటుంది. రాముడి నుంచి మొదలుకొని ప్రతి పాత్ర మనకు రేపు ఆంజనేయుడిగా కనబడబోతుంది ఈ అమ్మాయి. ఒకసారి నువ్వు జరగాల సభలో ఏమే సరళ, ఇంకెప్పుడు వస్తావే? చేపలు అమ్ముతున్నావా, ముచ్చట పెడుతున్నావా? చేపలకు పోతే ఎప్పటికీ పిలుచుకుంటూనే ఉంటాడు. నన్ను చేపలు అమ్ముకొని ఏం చేయనియడు. ఎప్పటికీ పిలుచుకుంటూనే ఉంటాడు. వాళ్ళతో ముచ్చట పెట్టనియడు, వీళ్ళతో ముచ్చట పెట్టనియడు. అయినా నా ఊరికి నేనంటే ఎంత ఇష్టమో ఏమో, ఎప్పుడు పిలుచుకుంటూనే ఉంటాడు. కాబట్టి నా ఊరికి నేనంటే చాలా ఇష్టం. నా ఊరు నన్ను తెలిసి ఒక్క క్షణం కూడా ఉంటాడు. అదే కదా ఆదర్శ దాంపత్యం అంటే. ఆనందమైన పదినందు వివరను, ఆనందమైన పదినందు వివరను, ఆనందమైన పదినందు వివరను, ఆనందమైన పదినందు వివరను, పదిహేను రఘునాథ, 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 ఆనందమైన పదినందు వివరను, ఆనందమైన పదినందు వివరను, ఆనందమైన పదినందు వివరను. ఇక చేపలకు పోతే ఎప్పటికీ పిలుచుకుంటూనే ఉంటాం. ఇక చేపలు అమ్ముడు వేయనే మరి పొద్దున అనగా వేయను. పెయినాయి. ఆ కాడ ఊరు పోతే కొట్టు చేపలు అమ్ముడు వేరే, ఈ మధ్యలో ఉన్న చేపలన్నీ అమ్ముడు వేరే. నాకు తెలిసి లేదా సరళ నా చేపలను నమ్ముకట్టదని. ఈ మాట నేను తక్కువలేదు. కడతో ముచ్చబెట్టి కాదు అనబడింది కదా, రోజుకి గాజులు వేసుకొస్తాను, గీరి పట్టుకునే పెట్టుకొస్తాను, కొత్త కొనుక్కున్నాడు నీ మొగుడు అంటారు. సరే, దానికి కొత్త ఇబ్బంది, కొత్త కాలం ఎప్పుడు మాటలేదు, కొడుకో కొనియో నాకు. కొనిస్తా కొనిస్తా. మరి కొని చెప్పను. ఆ
దౌడు ఇద్దడుగు అలాంటి నువ్వు వింటావా నేనైతే మరి నాకు నిజంగానే రేపు చీరలు సరే పా చీర మనకి జాతర పోయి చీరలు కొనియాలి అక్కడనే కొనిస్తాపా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ డ్యాన్స్ ఏం చేశాను కానీ పాపం అలా సరే చీరలను చీరలు ఇచ్చిన గాజులను గాజులు ఇచ్చిన ఇక మరి పని వస్తున్నామా లేదా నాకు తెలుసా ఇక నేను అంటే నీకు ఎంత ఇష్టమైనా తెలుసు అందుకే నేను అడిగిన అన్ని కొనిచ్చిండు నా మొగుడు ఇటు అడుగుతాడు అటు వస్తా వాడికే కొనిచ్చిండు నా బంగారం అయ్యాడు నా బంగారం
గట్టిగా చప్పట్లు. చెప్పండి కూడా. అయిపోయినాయా నీ సంబరాలు? ఇక రాలేదా? ఆ గంగవుడి ఎవరు ఉన్నారైతే వాళ్ళని విచారించి వద్దామని పిలిచిన కానీ ఈ ఆటపాటలు ఏం తెలియవు కదా. మరి రాని. అన్ని రామాయణాల కంటే మా మాట్లాడాలి కానీ మా రామాయణంలో రాముని గురించే కథగానం ఉంటుంది. అశ్లీలత మాత్రం ఏది ఉండదు. కానీ మా రామాయణం చూడటానికి చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే ఈ రోజులలో డీజే సాంగ్లు పెడితే అక్కడి నుంచి 12 కాదు 2 దాకా లేదా కానీ కూడా డీజే సాంగ్లు ఎగురుతుంది. కాకపోతే ఇక్కడ చూడటానికి కూడా రామకథ వినటానికి కూడా మా రామాయణం ఇక్కడనే కాదు, మేము వేసిన రాగల్లా ఎంట్లో కూడా రాముడికి కించపరిచినట్టున్నది. ఎవరి క్యారెక్టర్ వాళ్ళనే తీసుకుంటాం కాబట్టి ఎవరికి నచ్చదు. అది ఒక్కోసారి బాధ కూడా అనిపిస్తుంది. ఇక ఒక్కొక్క రామాయణంలో అలా లేని కల్పించి అది ఇది లట్టు పొట్టు పెడితే అక్కడ నుంచి మంచి కూడా కాదు. ఈ రోజులల్లో అసలు ఈ కథ కన్నా ఎంటర్టైన్మెంటే ఎక్కువ అది చెప్తారు. అంటే ఒక్కోసారి కానీ అది ఏదేమైనా అది చూడకపోని మేము కథ పరంగానే కథ పరంగానే పోతాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శృంగివేలిపురానికి రాజైనటువంటి సీతాలక్ష్మణ సమేతుడైనటువంటి ఆ శ్రీరాముడు వనవాస నిమిత్తమై వస్తూ ఆ గుహుని చూసి పదా. ఎవరు మీరెవరు రవిశి శివనున్నవారు? ఈ యొక్క సన్ను తాంగి ఏమి కావలే? నీకు రమించకుండే ఎందుకు చంటియా ఏర్పరిపుడి? అయ్యగారా, ఎవరు మీరు? ఎచ్చడికి పోతున్నవాడు మాకు తెలుపు. అయ్యా, నేను గుడనేటి వాడను. మన యొక్క భార్య సరళాయన నామం కలది. నేను వచ్చిపోయే వాళ్ళను గంగ దాటించడకై నావలను కూర్చుండేవాడను. అయోధ్యాపురము మాది యొక్క వంశజులకు అయోధ్యాపురము మాది యొక్క వంశజులకు అయ్యారా పిత్రజను తెంచితి వినకు అయ్యారా పిత్రజను తెంచితి వినకు అయోధ్యాపురము మాది యొక్క వంశజులకు అయోధ్యాపురము మాది యొక్క వంశజులకు గుహ, మేము అయోధ్య నగరం వేరేటి దశరథ మహారాజు కుమారులము. నా పేరు రాముడు, ఇతడు లక్ష్మణుడు, ఈమె నా ప్రాణనాయకి సీతాయను నామము గలది. ప్రభో రామచంద్ర. రామ శ్రీ రఘురామ రామ జయ రామ రామ. శ్రీ రఘురామ రామ జయ రామ రామ. రామ శ్రీ రఘురామ రామ జయ రామ రామ. రామ శ్రీ రఘురామ రామ జయ రామ రామ. వేమారు మంగళాను వెంకట దీవించు రామ. వేమారు మంగళాను వెంకట దీవించు రామ. రామ శ్రీ రఘురామ రామ జయ
సఖీ అవును నీ సన్నది కాదనగాలను సాటి సఖీ అవును నీ మన్నది కాదనగాలను సాటి సఖీ అవును నీ సన్నది కాదనగాలను సాటి సఖీ కానీ నేనొకటి తెలుపుతాను వినుము ప్రాణ సఖీ కానీ నేనొకటి తెలుపుతాను వినుము ప్రాణ సఖీ అవును నీ మన్నది కాదనగాలను సాటి సఖీ అవును నీ సన్నది కాదనగాలను సాటి సఖీ సరేలా నీవన్నది నిజమే కానీ నేను ఒకటి తెలిపేదాను వినుము ఆ శ్రీరామచంద్ర వారిని మన ఇంటికి దొలుకొని పోయి వారి పాదపద్మములను బాగా కడిగి అటు పిమ్మట మన నావలో ఎక్కించువాను సరే సరే నీ వన్న మాట సంతోషము కలిగిన సరే సరే నీ వన్న మాట సంతోషము కోసెనానా సరే సరే నీ వన్న మాట సంతోషము కోసెనానా సరే సరే నీ వన్న మాట సంతోషము కోసెనానా రాముని మన ఇంటికి రమ్మనుమునాదా నాదా మీరన్నట్టుగా ఇప్పుడే వారిని మన ఇంటికి దొరకడు పోయి చేద్దాం పదము సరే దేవి రమ్ము మా ఇంటి